పరిశుద్ధమైన గుడ్ ఫ్రైడే దినాన ఈ మీతో ముచ్చరించేటువంటి గొప్ప కృపనిచ్చిన దేవునికి స్తుతిస్తూ ఈ బంగారు పరిగా ఆరంభిస్తూ మీకు గుడ్ ఫ్రైడే కొన్ని కొద్దిగా ఆ సిట్యుయేషన్ అంతా వివరించాలని కోరుకుంటున్నాను. నిజంగానే లక్షల ఆస్తి గల వారి వెంట పట్టు కంటే లక్షణమైన లక్షణాలు గల దైవభక్తి గల విశ్వాసుల వెంట పడితే ఆధ్యాత్మికంగా వర్ధిల్లగలం. లక్షలు పోసినా తిరిగి సంపాదించుకోగలం, కానీ మంచి లక్షణాలు నేర్పించే వారిని పోగొట్టుకుంటే నష్టపడతాం. జీవితానికి విలువైనది ఆత్మ. ఆత్మ వర్ధిల్లాలి. నిత్యత్వంలో నిత్యము జీవించే ఆత్మ అని నమ్మాలి. ఎక్కడ విన్న మాట అక్కడే మర్చిపోవాలి, లేదా జీవితాలు పాడైపోతాయి. పరిస్థితులను బట్టి ప్రవర్తన మారుతూ ఉంటుంది. మరి ప్రవర్తన బట్టి ప్రేమ కూడా మారిపోతూ ఉంటుంది. మనం ఇతరుల లోపాలు వెతకటం ఆరంభిస్తే ఈ సృష్టిలో ఎవరిని ప్రేమించలేము. కనుక లోపాలు వెతకటం మానుకోవాలి. ఎదుటివారిని నిన్నువలే ప్రేమించు అన్న ఆజ్ఞ వారి అవసరాలు గుర్తించి సహాయపడటమే కాదు, వారి గాయపడిన మనస్సుని మరి దుఃఖంలో ఉన్నప్పుడు అర్థం చేసుకున్న ఊరట ఇచ్చే ప్రేమ వాక్కులతో ఆదరించుట చాలు. దేవుని ప్రేమించట్లో ఇది కూడా ఒక భాగమే. ఒక వ్యక్తి యొక్క ఔన్నత్యానికి ఉత్తమ గుణ సంపదకు కొలబద్ద మేధస్సు కాదు, సున్నిత మనసాక్షి గల హృదయము. ప్రేమించే మంచి లక్షణం అని తెలుసుకుని సహాయం చేయటకు నీ దగ్గర కేవలం డబ్బుండని అవసరం లేదు. దాతృత్వ గుణంతో పాటు దుఃఖితులకు ఓదార్పుగా, సడలిన మోకాళ్ళ బలపరిచే మనసు కలిగి, కారు చీకట్లో కాంతిరేఖగా మనం అనాథలను పేదలను అండగా ఉండుట ఖర్చు లేని మంచి పని. మనం చేసే దానం ఒక చేతితో ఇచ్చేది రెండో చేతి తెలియనట్లు రహస్యంగా చేయాలని బైబిల్ బోధిస్తుంది. అన్నదానము వస్త్రదానము చేస్తే దేవుడు ప్రతిఫలం ఇస్తా అన్నాడు. ఎంత దానం చేస్తే డబ్బు లెక్క కన్నా ఎంత ప్రేమతో ఇస్తున్నావు. ఎవరికన్నా గొప్పలు చెప్పడానికా, గుర్తింపు పొందుటక, లేదా ప్రేమలో వారి కష్టాలు ఆదుకొని సహాయం చేయటంగా ఇవన్నీ మనుషులు చూడకపోయినా పరలోకపు తండ్రి తెలుసు అని నమ్మాలి. అదే నిజమైనటువంటి క్రైస్తవ మనస్తత్వం. ఈ దినాన్న క్రీస్తు యొక్క శ్రమల గురించి ధ్యానిస్తూ, నిజంగానే యేసయ్య మన అపరాధాలకే సిలువ పేరు వేలాడిన యేసయ్య, బలి అని యేసయ్య మనకే నలిగిపోయారు. భారమైన సిలువ మోస్తూ ఆక్రందంతో పలికిన మాటలు ఎంతో విలువైనవి. సిలువే మన ఆనందం, మన అతిశయం. ప్రేమ, క్షమ, ఆదరణ క్రీస్తు సిలువే ఆధారం. సిలువ ప్రేమ విడుదల కలుగు చేయాలి, విమోచన కలుగ్గాక అని మౌనంగా ఆయన అన్నీ భరించారు. 9 నుంచి 3 గంటల దాకా సిలుగుపోయినా ఉన్నారు. అప్పగించబడిన రాత్రి రొట్టె ద్రాక్షరసం ఇచ్చారు. కీర్తనలు పాడుచు ఒలీవ దగ్గరికి వెళ్ళారు. యూదాకేమో రొట్టె అందించి దాని తర్వాత వెళ్ళిపోయాడు. ఏకాంతంగా కొంత దూరం శిష్యులతోటి ముగ్గురు, పేతురు, యోహాను, యాకోబుతోటి ఉన్నప్పుడు గంభీరమైన ప్రార్థన చేశారు. అది మనకి ఆదర్శమైన ప్రార్థన. ఏ అనుభవమైనా నీ చిత్తమే జరుగ్గాక అని చెప్పుకోవాలి. చెమట రక్తం వలె నేల కారింది. సైనికులు యూదాతో సైనికులు కూడా వచ్చారు. యేసు ఎవరో గుర్తించగలిగిన యూదా కూడా అందరూ కూడా క్రీస్తు వలె స్వరూపంలోకి దిద్దబడ్డారు కనుక గుర్తుపట్టలేకపోతారని అప్పుడు యేసుని ముద్దు పెట్టుకుని అప్పగించడానికి వస్తుంటే అప్పుడు బతకడానికి శుభమని ముద్దు పెట్టుకున్నాడు. ఎంత ద్రోహం చేశాడు. నేను దొంగను కాదు, నా అంతటి నేనే మిమ్మల్ని వెంబడిస్తాను అని అన్నప్పుడు పేతురు ఆవేశపడి సైనికుని చెవితో తెగ నరికినప్పుడు స్వస్థపరిచాడు. నా ప్రాణం నేనే అప్పగించుకుంటా అని ధైర్యం చేసి ప్రభు రావడం జరిగింది. సిలువలో ఎంతో విలువైన మాటలు చెప్పారు. దేవుని యొక్క జీవము నిత్య జీవం కలిగిస్తుంది. ప్రతి మాటలో మాధుర్యం ఉంది. సిలువలో సిరులున్నాయి. సిలువలో మనకి విలువ. 12 గంటల వ్యవధిలో ఏ నేరస్తుడు కూడా అంత తీర్పు ఉండటానికి కుదరదు. ఆ విధంగా ఉండే పరిస్థితిలో మరణశిక్ష విధించాలని రాత్రి అమలు చేయాలని ఎంతో కోరుకున్నారు. నేరస్తునిగా అతన్ని ఆయన తరఫున లాయర్ కానీ ఎవరూ లేరు, ఎవరిని చెప్పేవాళ్ళు లేకపోయారు. రక్షణ, పాప క్షమాపణ సిలువ ద్వారానే గొల్గొతా వద్ద సిలువ మరణం విధించగా ఈ రకంగా ప్రభు మాటల్లో వర్ణించలేము ఆ శ్రమ. పరిశుద్ధాత్మ ద్వారా వివిధ సువార్తల్లో పొందుపరిచిన విలక్షణ అనుభవాలు అనేకులకు దీవెనకరంగా ఉన్నాయి. ఈ ఆధ్యాత్మిక ఈ అనుభవాలన్నిటికీ 7 మాటలు అద్భుత ప్రశ్నలకు జవాబిస్తుంది. జీవిత అవసరాలకు మానవుడు ఆశించే రీతిగా అర్థవంతంగా దేవుడు చూపించేటువంటి గొప్ప అనుభవాలే ఇవి. దేవుని యొక్క కృపలో
మరి మనకు గొప్ప అవకాశం ఇచ్చి ఆయన ధ్యానించుకునే ఈ దినాన అనేక సంఘాల్లో ఈ గుడ్ ఫ్రైడే ఆ గంభీరమైన ఈ మాటలను పలికేది ఆశీర్వాదకరంగా ఉండటానికి నేను ప్రార్థిస్తూ, మన అపరాధంకి సులువు యేసయ్య మనకే ఎన్ని రకాలుగా నలిగిపోయారు. మరి ఏ అనుభవాలు ఉన్నదో ప్రపంచ పరిస్థితుల్లో మార్చింది సిలువ. సిలువలో ప్రభు చేసిన కార్యం బట్టి నిరీక్షణ, మనిషికి దేవునికి మధ్య సమాధానం, మనిషి విలువలు కలిగి మనిషి బ్రతకటానికి సాధ్యము. సిలువలో ప్రభు మాట్లాడిన మాటలు ప్రతి వ్యక్తికి ఆశీర్వాదకరమైన పాఠాలు నేర్పించేవిగా, ఎట్లు జీవించాలో ఆలోచింపచేస్తూ మరి పెనుమార్పులు తేగల శక్తి గలవి. మరి మరి వీ నీడ్ ఎ సేవియర్, తప్పకుండా కావాలి. ఆచరణంగా మనం అనుభవించేటువంటి ఆ 7 మాటలు ధ్యానిస్తే ఆ భావము, ఆ శక్తి మానవాళికి ఆశీర్వాదం తెస్తుంది. క్రీస్తు అన్యాయపు తీర్పు పొందారు, పెద్దల చేతి తృణీకరింపబడ్డాడు, అక్రమం చేసిన వారితో సిలువలో వేలాడాడు, ఆత్మీయమైన క్షోభ కొరడాలతో కొట్టారు, వస్త్రహీనుండి చేశారు, శీలలు దింపారు, రక్తం కారుచుండగా బాధ వేదనల మధ్య ద్వేషించుతూ దూషిస్తున్న పరిస్థితుల్లో ఆయన మొదటి మాట మాట్లాడటం జరిగింది. మరి తండ్రి, వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించనే మాట లూకా 23:34 ఉంది. మరి క్షమించు అనే విలువైన అనుభవం. ప్రేమించిన వారినే ప్రేమించితే మనకు మరి హింసించిన వారిని ప్రేమించాలి. దేవుని ప్రేమ మనం చూపేవారిగా ఉండాలి. అయితే ఆయన మరి ఆయన ముందు మనల్ని ప్రేమించాడు. అందులో ఆయన అగేప ప్రేమ ఉంది. అగే ప్రేమ, అది విలువైన ప్రేమ. అది లోక ప్రేమ కాదు, దైవ ప్రేమ. ఆయన మాత్రమే చూపించిన ప్రేమ. తన ప్రాణాన్ని తనకు తానుగా అర్పించాడు. శాపగ్రస్తమైన మాటలు మాట్లాడేవారు దేవుని ప్రేమ చూపుతూ తండ్రిని పిలిచి చెప్పుకుంటున్నాడు. ప్రపంచ శాంతికి మూలము ప్రేమ. వ్యక్తపరిచే విధము కేవలము క్షమ. ఈ క్షమ, ప్రేమ ఈ రెండు కలిసే ఉంటాయండి. ఎన్ని గొడవలు ఆగిపోయే స్థితి, సమాధాన స్థాపన క్షమ. ప్రపంచానికి అందించే పాఠం. మరి శిక్ష, బాధ, వేదనలో ఇతరులను క్షమించాడు. మనలో క్షమాగుణం ఉండాలి. ప్రభు స్వరూపంలోకి వచ్చే వరకు అది మనం ప్రయాసపడాలి. అది క్షమ మన మనసులో ఎప్పుడూ ఉంచుకోవాలి. క్రీస్తు విజ్ఞాపం చేసిన మరి ఆ పాప ప్రక్షాళన చేసినటువంటి అనుభవాలన్నీ కూడా క్షమ ద్వారా జరిగినాయి కదా. ఇంకా క్లుప్తంగా చెప్పుకుందాం. 2వ మాట లూకా 23:43 నేడు నీవు నాకు పరదేశంలో ఉంటావని ప్రకటన దొంగతో చెప్పాడు. అది పేరు వ్రాయబడలేదు. చేసిన పనులు బట్టి దొంగగా అని పిలువబడ్డాడు. శిలువ మీద దిగిరా అని అపహసించారు. చేసిన తప్పుకు బాధ, గ్రహింపు లేదు. మరి అక్కడ రిబలియస్ దొంగ ఒకడున్నాడు, తర్వాత రిపెంటెడ్ దొంగ ఒకడున్నాడు. మరి దేవుని యొక్క అనుభవంలో తను మరి ఎంతో మార్పు చెంది, రెండవ దొంగ ఎంతో చక్కగా హ్యూమిలియేషన్తో మరి యాక్సెప్టెన్స్తో ప్రభుని అక్కడ మాటలు విని ఆ ప్రభు యొక్క ఉనికి గుర్తించి అక్కడ అపహాస్యాల మధ్య జరిగినటువంటి అనుభవంలోనే ఆయన నేర్చుకున్నటువంటి అనుభవంతో రిపెంటెడ్గా గౌరవంతో ప్రభుతో మాట్లాడటం ఎంతో గొప్ప సంగతి. క్రీస్తు మౌనం వహిస్తూనే ఉన్నారు ఈ అనుభవాలకు కూడా. అయితే నీవు శిక్ష అనుభవిస్తున్నావు కదా, ఎంత చక్కగా ప్రశ్న హెచ్చరించాడండి పక్కాడు. నేను దేవునికి భయపడవా? అది కూడా మనకు కూడా అది ఒక ప్రశ్నగా, దేవునికి భయపడవా అనే మాట మనకు కూడా ఒక హెచ్చరిక. మనకు దేవునికి భయపడాలి. దేవుని స్వరము దొంగ స్వరాన్ని తాకింది, చలనం కలిగింది, దేవుని పట్ల భయం కలిగింది. తనకు శిక్ష మరి ప్రార్థన, దేవుని యొక్క తండ్రి అని చెప్పిన ప్రార్థన, క్షమించమని చెప్పిన ప్రార్థన ఆ దొంగను కదిలించింది. మనకి ఇన్ని మాటలు విన్నాం, మన హృదయాన్ని కదిలిస్తుందా? ఆ దొంగ గ్రహించాడు, స్పందించాడు. ప్రతి వాక్యాన్ని ధైర్యం చేసి హెచ్చరించాడు. మరి ప్రక్కవాన్ని హెచ్చరించాడు. ఈ శిక్ష మరి నాకు సరి అయింది, నీ రాజ్యం ఉంది, నన్ను జ్ఞాపకం చేసుకో అని అడిగాడు. నిజం కూడా మన సమయోచితంగా మన హృదయాన్ని మన దేవుని సమర్పించుకుని నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నన్ను సరిచేయి, నన్ను క్షమించు, నీ రాజ్యం వెయ్యని మనం దినమో ప్రార్థన చేసుకోవాలి. మరి ఆయనతో ఉండే భాగ్యం నాకు ఇమ్మన్నాడు. అదే మనకు కావాలి. ఎవరైతే పాపం కొరకు పశ్చాత్తాపడే వారికి ఆయన నిజంగా అధికారం ఇస్తాడు. ఆయన ఆ క్షణంలో కూడా ఆత్మరక్షణకై తాపత్రపడే విధంగా మనం కూడా ఆయన చెప్పిన రీతిగా ఆత్మల భారం కలిగి ఏ సమయం దొరికినా, ఏ సమయమైనా, ఎక్కడైనా ఆత్మ రక్షించుకోవడానికి రెడీగా ఉండాలి. ఎంత బాధలో ఉన్నా అది క్రీస్తు నేర్పాడు. తర్వాత మరి 3వ మాటలో
మనం ప్రవేశిస్తున్నాం. యోహాను 19:26. యేసు తను ప్రేమించిన శిష్యుని చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడని చెప్పాడు. శిష్యుని చూసి ఇదిగో తల్లి అన్నాడు. భౌతికంగా ఆయన బాధ్యత నెరవేర్చాడు. ఆయన తల్లి బాధ్యత యోహానుకు అప్పగించాడు. 10 ఆజ్ఞల్లో నీ తల్లిదండ్రులు ప్రేమించాలి, సన్మానించాలన్న మాట వాగ్దానంతో కూడింది. పెద్దలైన వారు మరి పెద్ద అయిపోయిన వృద్ధులైనటువంటి తల్లిదండ్రులను మరి వారిని మంచిగా ప్రేమగా చూసుకోగలగటం కూడా బిడ్డల యొక్క బాధ్యత అని ఎంతో చక్కగా సవ్యంగా నెరవేర్చాడు. ఎందరో శిష్యులున్న యోహాను ఒక్కడే సిలువతో నిలిచిపోయాడు ధైర్యంగా, నమ్మకంగా ఉన్నాడు. మరి యోహాను ఆ నమ్మకత్వాన్ని, ఆ గుండె మీద గుండె చప్పుడు విన్నటువంటి స్నేహితుడు కనుక చక్కగా తనకే బాధ్యత అప్పగించడానికి నిర్ణయించుకుని నిరూపించుకున్న ఆ యోహాను ధన్యుడు. తల్లి బాధ్యతను చక్కగా అప్పగించాడు. నా దేవ, నా తర్వాత వాక్యంలో ఈ 3 మాటలు మరి మనకు కూడా మానవత్వంతో గ్రహించుకోవడానికి మరి ఈ యొక్క ఆయన క్షమ గురించి, తర్వాత మరి ఈ ఈ ఈ మాటలో ఆప్యాయతను చూపించాడు. తర్వాత రెండో మాటలో రక్షణను చూపించాడు. క్షమ, రక్షణ, ఆప్యాయత ఈ 3 మాటల్లో ప్రత్యేకంగా ఉన్నాయి. తర్వాత 2 మాటలు స్వాగతంగా ఆయన బాధపడిన అనుభవాన్ని, శ్రమను చూపిస్తున్నాయి. నా దేవా, నా దేవా, నా చెయ్యి ఎందుకు విడిచావు? మత్తయి 27:46. మరి యేసు ఏలియా అని పిలిచే మరి అనుకున్నారు. సామాన్యుడిగా వెలువెల్లాడే చావు మరి బాధ తనలో ఉంది. మానవ వాళ్ళ యొక్క పాప భారం మోస్తున్నాడు. మరి దేవుడు మరి పాపాన్ని భరించలేడు. హబక్కూకు 1 ఉంది. ఆయన దుష్టత్వాన్ని సహించలేడు. సిలువలో ఆయన ఉగ్రత భరిస్తూ పాపిగా మార్చబడ్డాడు. ఆ 3 గంటల ఎడబాటు ఆ తండ్రితోటి ఆ బాధ కలిగించింది. అది మరి మన పాపం యొక్క భారము యొక్క అనుభవం. అది ఇన్సెపరబుల్, విడదీయరానటువంటి బంధంతో ఉన్నాడు. ఇంతవరకు పాప భారం ఉంది కనుక అప్పుడు అక్కడ సంబంధం తెగిపోవడం వల్ల ఆ మాట అనగలిగాడు. ఓ పాపిగా ఉన్న మనస్థానంలో ఆయన స్వీకరించాడు. మన ప్రార్థనలో మరి సంబంధాలు తక్కువగా మరి ఉంటే మనం గమనించుకోవాలి. గెత్సెమనే ప్రార్థన, వేదన మరి అన్నీ కూడా మనకి భరించలేనటువంటి పరిస్థితి. దీనికోసమే ఆ శ్రమ అనే కప్పును తను తాగాడు, భరించాడు. ఈ క్షణం కోసమే ఆయన తాపత్రయపడ్డాడు. సరే, అటువంటి అనుభవం, బాధ భరించినటువంటి క్రీస్తుని మనం ఎంతగానో ప్రేమించాలి. మన కోసం భరించిన అనుభవం, దేవునికి సంబంధం తెగతెంపులు తీసుకొని క్షణము మన క్షేమం కోసం కోరి ఆ శ్రమను ఏ రకమైనటువంటి ఉపశమనం పొందకుండా ఆ శ్రమను పూర్తిగా ఇష్టపడి భరించినటువంటి క్రీస్తు మన రక్షకుడు. దేవుని యొక్క స్తుతి చెల్లించుకుంటూ సదా మనం ఆయన సేవిస్తానికి ఇష్టపడాలి. 5వ మాట యోహాను 19:28. నేను దప్పుకొంచున్నాను. క్రీస్తు చాలా వేదంతో ఉన్నాడు. డీహైడ్రేట్ అయిపోయాడు, మాంసం ముద్దగా మారిపోయాడు. మరి కొరడాతో కొట్టబడిన అవి ఆ కొరడాకు 4 ముళ్ళు, ఆ 4కి మళ్ళీ ఇంకో 4 ముళ్ళు అంటే 16 ముళ్ళు, 39 గాయాలంటే 39 దెబ్బలు ఇంటూ మరి 16, 600 చిల్లర. అన్ని సార్లు ఆ వీపు దున్నపడిందే ఆ రక్తం అంతా కారిపోయి 206 ఎముకలు మాత్రం లేఖనాల ప్రకారంగా విరగలేదు, కానీ మాంసం ముద్దయిపోయాడు. రక్తం అంతా పోయింది. తన ఏ మాత్రం తడి లోనలేదు. ఆ బాధతో ఆయన దాహంగా ఉన్నాడు. 22:15 మెస్సియా ప్రవచనం నెరవేరింది. ఆయన నాలుక ఎండిపోయినట్లు, ఆయన భౌతిక దప్పికతో మాట్లాడిన నాలుగులో ఆకలి తప్పులు కేవలము యోహాను 4లో సమరయ స్త్రీ మాట్లాడినప్పుడు ఆయన చిత్తం నెరవేర్చితే నాకు ఆహారము పానం అని కూడా చెప్పగలిగాడు. ఆయన తండ్రి చిత్తం నెరవేర్చుకుంటకు మరి సువార్త ప్రకటించాడు, రక్షణ కార్యం చేశాడు, నశించిన దాన్ని రక్షించాడు. మన ఆశయం కూడా మనకు అదే అనుభవంలో ఉండాలి. మనం కూడా అటువంటి కలిగండి దేవుని కొరకు తపన, దాహం, వాక్యం కొరకు తృష్ణ కలిగి ఉండాలి. ఆత్మ సంపాదనలో దాహం కలిగి ఉండాలని నేర్పాడు. ఆయన తండ్రి చిత్తం నెరవేర్చడానికి మరి ఆకలిగా ఉండాలని కూడా అభిలాషని, ఆసక్తి నేర్పించాడు. 6వ మాటగా మరి ఒక సమాప్తమైనదని యోహాను 19:30లో చెప్పాడు. తల వంచి సంపూర్ణంగా మరి అతను అకంప్లిష్ చేశానని చెప్పుకోగలిగాడు. పాపము, శాపము, లోకము, మరణ
పోరాటపు ముళ్ళు విరచగా సైతాన్ని జయించాడు. క్రియల వల్ల మరి సర్వ మానవులకు రక్షణ ఇచ్చి సమాధానం కలిగించాడు. మరి పరిశుద్ధంగా తీర్పు తీర్చగలిగాడు. మరి 400 ప్రవచనాలు ఆయన సమాప్తమైన ఎంత గొప్ప కార్యము, ఆయన చేయదలుచుకున్న కార్యాలన్నీ కూడా సమాప్తం చేశాడు. ఆయన కంప్లీట్గా దేవుడు తనకి ఇచ్చినటువంటి పనిని తూచా తప్పకుండా సమాప్తం చేయడానికి దేవుడు సిద్ధపడ్డాడు, చేశాడు. చివరిగా 7వ దానిలో నా ఆత్మను అప్పగిస్తున్నాను అన్నాడు. ఆత్మ ఎంతో విలువైంది. లూకా 23:46. లోకమంతా సంపాదించుకుని ఆత్మను పోగొట్టుకుంటే ఎట్లా? స్టెఫను కూడా మరణ సమయంలో ఆత్మను అప్పగించాడు. ఆత్మ వర్ధిల్లాలి, ఆత్మను ఆర్పకూడదు. ఆత్మ పరిశుద్ధంగా దేవునికి అప్పగించే బాధ్యత మన మధ్య ఉన్నది. గెత్సెమనే నుండి గొలుగుతా వరకు నేర్పే పాఠాలు ఎన్నో ఉన్నాయి మనకి. జకరియా 13:7 మరి ప్రవచింపబడింది. గొర్రెలు చెదిరిపోనట్లు కాపరి హతం చేస్తారనే మాట కూడా ఉంది. మొత్తం 26లో హతం చేయవలసిందని జరిగిందని చెప్పి కూడా వ్రాయబడింది. ఆ ప్రవచనం నెరవేరింది. అక్కడ మొత్తం 27:9-10 కుమ్మరివాని పొలము అక్కడ మరి అమ్మటము, వెండి నాణాల గురించి జకరియా 11:12 ఎంత స్పష్టంగా మరి 30 తులముల వెండికి అమ్మారనే మాట, అది కులివానికి ఇవ్వండి అనే మాట ఉన్నది. మార్కు 15లో కుడివైపున ఎడవైపున సిలువ వేశారు. ఆ మార్గంలో వెళ్ళివారు నిజముగానే యెషయా 53:12 గొప్పవారితో పాలు పంచుకుని అతిక్రమం చేయు వారితో ఆయన మరి నిలబడ్డాడు. 750 సంవత్సరాల ముందే ఆయన ప్రవచనాలు నెరవేరాయి. ఇవన్నీ కూడా ప్రవచనాలు నెరవేర్పు. కీర్తనలు 69:21లోను, జకరియా 12:10లోను, కీర్తనలు 22:16లోను చక్కగా నెరవేరాయి. అది ఈ అనుభవాలన్నిటిలో మరి మనం కీర్తనలు 12:18లో కూడా ఆయన దేవా చేయి వినటం, అన్ని విషయాలు, శ్రమల విషయాలు, అన్ని ప్రవచనాలు కూడా అవి ఖాళీగా ఉన్నప్పుడు మనం ధ్యానం చేసుకోవడం ఆయన మనకి కర్తవ్యమైనది. మరి మానవాళి మేలుతో కార్యం నెరవేర్చుటకు పాప విముక్తికై ప్రవక్తల ద్వారా లేఖనాల ద్వారా నిర్ణయించి సమాప్తమైన అప్పగించిన అనుభవాలు ఎంతో గొప్ప, ఎన్నో సమాప్తం చేశాడు. ఆయన కార్యాలన్నీ నెరవేరాయి. 100,000 సంవత్సరాల క్రితం చెప్పబడిన అన్ని నెరవేర్చుకున్న దేవుడు నెరవేర్చాను, సమాప్తం చేశానని చెప్పుకున్నారు. ఆయన నమ్మితే ఆయన ప్రభు మనకి ఎన్నో రకాల అనుభవాలను ఇస్తున్నాడు. 105వ కీర్తన 19లో అతడు చెప్పినది యోసేపు అనుభవంలో కూడా నెరవేరింది. నెరవేరే వరకు వాక్యం పరిశోధించాడు యోసేపును కూడా. దేవుని వాక్యం యథార్థత, పరిశుద్ధత ఎంత ఉంటాలో, నమ్మకత్వంతో ఉంటామో అది నెరవేరుతుంది. పరిశోధించబడిన వాక్యము నెరవేరుతూ మరి మన జీవితాల్లో, ఒక్కొక్కళ్ళ జీవితాల్లో యోసేపుకి ఏ విధంగా నెరవేరిందో మన జీవితాల్లో మన సమాప్తం చేసే వరకు ఆయన యొక్క చెప్పిన వాగ్దానం మనం నెరవేరుస్తాడని ఓర్పుతో మన నిర్ణయ కాలంలో ఆయన మరణించాడు. మన నిర్ణయ కాలంలో మరణించే సమయంలోపు మన కర్తవ్యాన్ని ముగించుకొని ప్రభుకి మన ఆత్మను మంచిగా అప్పగించుకోవడానికి మనం సిద్ధపడాలి. మన జీవితాలు ఎంతో ఆమోసు 1:3లో కూడా మరి అబ్బీలు మరి ఎన్నిసార్లు క్షమించాలి అని అడిగినప్పుడు కూడా క్షమాపణ విషయంలో కూడా గొప్ప కార్యాలు చెప్పారు. మరి ఎన్నో అద్భుతాలమైన అమూల్యమైన వాక్కులు శిలువ పట్ల మన శిలువ ధ్యానంలో మనం చూసుకుందాం. శిలువ మాటలు నిజంగా మర్మాలు వర్ణించలేము. ఆ స్థుతితో మనం ఈ దినాన దుఃఖపట్టం కాదు. ప్రభు ఎంత గొప్ప కార్యం చేసి ఎంత అద్భుతంగా నెరవేర్చిన అనుభవాలను బట్టి మనం స్తుతించుకోవాలి. నిజంగానే తల్లి విషయంలో కూడా ప్రవచనం 49:21 యెషయాలో నేను నా పిల్లలు పోగొట్టుకునే పరదేశరాలని కన్నవాడెవడు, పెంచినవాడెవడు, నిజమే. మరి యోహాను ఎవడు? ఆయన బాధ్యత తీసుకొని ఎంతో బ్రోకెన్ హార్ట్స్ని ఆదరించే దేవుడు మనకి. మన చెయ్యి గాయాలు మనపై దేవుడు మన ఈ మరణమే మరణించింది. మరి కలిసి 4:2-14లో మరి డెత్ డైడ్ అంటే అప్పే మనకు పూర్తి చేయబడింది, అంత సమాప్తం చేయబడింది. ఆ అనుభవం ఎంతో గొప్పది. ప్రధానులతో, అధికారులతో ఆయన మరి ఎన్ని రకాల ప్రవచనాలు అవన్నీ తెప్పుకుంటే 400 ప్రవచనాలు ప్రభు గురించి చెప్పబడి అవన్నీ నెరవేరుతున్నాయి. ఇవన్నీ అనుభవాల్లో ప్రభు గొప్ప అద్భుతమైన ప్రతి 7 మాటలు కూడా అమూల్యమైన మరి సిరులుగా ఉన్నాయి మనకి. దేవుని యొక్క గుప్తంగా దాచబడినట్టు అనుభవంలో
ఆ 7 మాటలే మరి 5, 6, 7, 3 అధ్యాయాల్లో చెప్పబడిన పెద్ద ప్రసంగం వేరు. మరి 7 మాటల్లో క్లుప్త ప్రసంగంలో అమూల్యమైన జీవిత సత్యాలతో ప్రభు మనకు నేర్పినటువంటి ఈ అనుభవాన్ని ఈ దినాన్ని అందరం ప్రపంచమంతా ధ్యానించు అందరం కూడా ధన్యులయ్యే కృపనిచ్చిన దేవునికి స్తుతిస్తూ నేను ముగిస్తున్నానండి. ఆమెన్. తోటి విశ్వాసులకు ఈ గుడ్ ఫ్రైడే రోజు మరికొన్ని మంచి భావాలు కలపాలని నేను కోరుకుంటూ, రెండో భాగంగా మరి ప్రభు అని చెప్పినటువంటి మరి 7 మాటల యొక్క సారాంశాన్ని విన్నారు. దానికి అనుబంధంగా ఇంకా కొన్ని మంచి విషయాలు చెప్పుకుందాం. యేసు యొక్క త్యాగం ప్రతిరోజు దయతో, మరింత ఓపికతో, మరింత ప్రేమగా ఉండటానికి మనల్ని ప్రేరేపిస్తుంది అని నమ్మాలి. మనం జీవించటానికి ఆయన మరణించాడు. మన జీవితాలతో ఆయన గౌరవిద్దాం. మరి మన జీవితాలతో క్రీస్తు వెలుగు మరి ఎప్పటికి ప్రకాశింపజేయడం మన బాధ్యత. ఈరోజు మనందరి పట్ల దేవుడు చూపిన గొప్ప ప్రేమ గుర్తు చేసుకుందాం. పవిత్ర శుక్రవారం నాడు మన విశ్వాసము పునరుద్ధరించబడి హృదయాల్లో శాంతితో నిండి ఉండాలని మనం చూసుకుందాం. యేసు అంతిమ త్యాగాన్ని గుర్తు చేసుకుందాం. ఆయన ప్రేమ నుండి బలాన్ని పొందుదాం. గుడ్ ఫ్రైడే ఆశీర్వాదము మన ఆత్మలకు ఆశ, విశ్వాసము, నూతన స్ఫూర్తినిస్తుందని నమ్ముదాం. ఆయన మరణము మనకు జీవాన్ని తెచ్చింది. ఆయన బాధ మనకు స్వస్థత తెస్తుంది. మన చర్యలతో ఆయనను గౌరవిద్దాం. ఆయనను ఆత్మతో, కృతజ్ఞతతో మరియు మన హృదయాలతో మనం ఆరాధిస్తూ మరి పవిత్ర రోజున ఆయన ప్రేమ మరియు కృపను మన మార్గాల్లో చూపిద్దాం. ఆయన మరణాన్ని మనం దుఃఖిస్తున్నప్పుడు ఆయన వాగ్దానాలతో కూడా ఓదార్పు పొందుదాం. గుడ్ ఫ్రైడే అంటే దుఃఖించడం కాదు, ఆత్మలో జ్ఞాపకం చేసుకోవడం మరియు లేవడం. మనం మన భారాలు ఆయన మీద మోపి మన జీవితాన్ని ఆయన మీద ఉంచి మన వెలుగులో జీవిద్దాం. గుడ్ ఫ్రైడే ఏ చీకటి కూడా వెలుగును అధిగమించలేదనే జ్ఞాపకంగా ఉంటుంది. క్రీస్తు ప్రేమ, క్షమాపణ మరియు నిత్య మార్గాన్ని, సత్య మార్గాన్ని మనం అనుసరిద్దాం. ఆయన మన కోసమే ప్రతిదీ ఇచ్చాడు. ఆయన ఎడల ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈ ఈ రోజున ఆ ఆశ ప్రేరేపించబడనివ్వండి. మరియు దేవుని కృపపై మన నమ్మకాన్ని పునరుద్ధీకరించుకుందాం. ఈరోజు దేవుని కృపతో తాకపడుతుందని మరియు ఆయన ప్రేమ యొక్క ప్రతిబింబాలతో నిండి జీవించడం నేర్చుకుందాం. ఆయన త్యాగం మన హృదయాలతో, ఉద్దేశంతో మరి మన జీవితాల్ని ప్రేమతో నింపుకుందాం. మరి గుడ్ ఫ్రైడే అంటే ఆయన అడుగుజాడలో ప్రార్థన చేయడానికి, ప్రతిబింబించడానికి మరియు వినయంతో నడవటానికి ఒక రోజు. మరి సిలువ మన మార్గదర్శకంగా ఉండనిద్దాం. మరి గుడ్ ఫ్రైడే పవిత్ర ఆత్మ మీ ఆత్మను ప్రశాంతత మరియు సత్యంతో దీవించాలని కోరుకుందాం. ఈ గుడ్ ఫ్రైడే రోజున మరి కొంత ధ్యానం, అంతర్గత శాంతిని కోరుకుందాం. యేసు త్యాగం మన హృదయాన్ని శుద్ధి చేసి మన మోక్షాన్ని నడిపించాలని కోరుకుందాం, ప్రార్థిద్దాం. ఈ పవిత్ర సందర్శనలో ప్రభు దయ మన హృదయాన్ని ఏలినట్టుగా మనం ప్రార్థించుకొని ఆత్మీయంగా హృదయ శుద్ధితో ఆ కల్వరి యొక్క ధ్యానాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. 7 మాటల యొక్క సారాంశాన్ని హృదయంలో భద్రపరుచుకుందాం. ప్రభు కృప మనతో ఉండుగాక. ఆమె